శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ అక్టోబర్ 21, 22, 23వ తేదీల తర్వాత జీవితం అనేది పూర్తిగా మారబోతోంది. అన్ని విషయాలలో కూడా మీకు తలకిందులవ్వబోతోంది. అయితే వృశ్చిక రాశి వారికి అసలు ఎలా ఉండబోతూ ఉంది అనే పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. మీ నుంచి మేము కోరేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు వినాయకుడి భక్తులు అయితే జై గణేష అని కామెంట్ చేయండి. వివరాలకు వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక గ్రహాలలో కొన్ని కీలకమైన మార్పులు జరగడం కారణంగా వృశ్చిక రాశి జీవితంలో అద్భుతవంతమైన మార్పులే చోటు చేసుకొనున్నాయి. మీరు కోరుకున్న విధంగానే ఇప్పుడు జీవితం పూర్తిగా మారనుంది. ఎప్పటి నుండో మీరు మీ జీవితం ఎలా ఉండాలి అని కలలు కన్నారో అలాంటి విధంగా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబ పరంగా చూస్తే గనుక కుటుంబం విషయంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. గతంలో మీ కుటుంబంలో ఉన్న విభేదాలు ఈ సమయంలో ఇప్పుడు పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి. అలాగే మీకు ఏమైనా గొడవలు మనస్పర్ధాలుంటే కనుక అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా దూరం చేసుకోగలుగుతారు. ఇక మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అయితే మీకు తప్పకుండా లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా వారు మీకు వెన్నంటే ఉండి సపోర్టుని ఇస్తారు. ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం చెయ్యాలి అనే ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వ్యక్తులకైతే మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సమయం అనేది కలిసి గడపగలుగుతారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క కెరియర్ పరంగా చూస్తే కెరియర్ విషయంలో ఉండే కష్టాలు నష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా కనిపించటం లేదు. ఎంతో యోగదాయకమైనటువంటి స్థితి అనేది మీరు ఇప్పుడు పొందబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది. మీరు కోరుకున్న విధంగానే మీ ఉద్యోగ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది. కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో ఉండే విభేదాలు అయితే ఇప్పుడు తొలగిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ తోటి ఉద్యోగస్తులతో ఇంకా జాగ్రత్తగానే వ్యవహరించాల్సి ఉంటుంది. దీనికి కారణం చేత మీరు పనిచేసే చోట కొంచెం ఒత్తిడికి గురి అవ్వవచ్చు. ఇక మీకు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీ తోటి ఉద్యోగస్తులు మీకు మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే మీకు సహాయం వారు అందించాలి అని అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చదు. దానిని మీరు రాంగ్ వేలో తీసుకుంటారు. వారితో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. దీనికి కారణంగా మీరు మిశ్రమ ఫలితాలు అనేవే ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీ సహ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చెయ్యండి. వెనక ముందు ఆలోచించాక తొందరపాటుతో వారితో గొడవ పడడం మంచిది కాదు. ప్రక్కన ఉండేవాళ్ళు మనకి ఏం చెప్తున్నారు, అది మంచా చెడా అనేది మీరు ఆలోచించాలి. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా లేదా మనకు సహాయం అందిస్తున్నారా అనేది మీరు వారి గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతనే మీరు వాళ్ళు చెప్పిన అంశాల గురించి స్పందించండి. లేదంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ లేదా వృత్తిపరంగా కానీ మీరు చాలా స్ట్రెస్కి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని అంశాలలో చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మీ పై అధికారులతోని ప్రశంసలని మీరు పొందుతారు. అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ మీకు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారు ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగానికి మారాలి అని చేస్తున్న మీ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ఫలిస్తుంది. కాకపోతే ఈ సమయంలో ఇదివరకు మీరు ఉద్యోగం మారాలి అని ఆలోచన చేసి ఈ సమయంలో వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే గనుక బాగానే ఉంది. కానీ మీకు సహ ఉద్యోగులతో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉండడం కారణంగా అంటే గొడవలు జరగడం వలన వేరే ఉద్యోగంలో కూడా ఇదే పరిస్థితి అనేది కనబడుతోంది. కాబట్టి ఈ అంశంలో ఒకసారి ఆలోచించి ముందడుగు వేయండి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే ఇదివరకు మీరు డబ్బులు ఎంత సంపాదించినా కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉండేవి. కానీ రేపటి నుండి మీకు ఖర్చులు బాగా తగ్గిపోబోతూ ఉన్నాయి. డబ్బులు చాలా బాగా విపరీతంగా సంపాదించుకోగలుగుతారు. మీ ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు పూర్తిగా మెరుగుపడబోతోంది. మీకు డబ్బుల విషయంలో ఎటువంటి లోటు కనిపించట్లేదు. అలాగే మీరు ఏదైతే గతంలో మీరు కొనుగోలు చేయాలి అని ఆలోచనలు చేసిన వారు ఉన్నారో
అవన్నీ కూడా ఈ సమయంలో మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా మీరు డబ్బులను బాగా సంపాదించగలుగుతారు. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా మంచిగా ఉంది కాబట్టి మీరు ఏది కావాలి అనుకున్నా కూడా అది మీరు కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంటుంది. అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువుని మీరు కొనుగోలు చేసుకుంటారు. ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనాలు అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంది. మీరు ఏది కొనుగోలు చేసినా దానిలో నష్టం అనేది ఏమీ ఉండదు. ఖచ్చితంగా అందులో మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అవకాశాలను మీరు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. విద్యార్థుల విషయంలో వారి విద్యాపరంగా చూస్తే గనుక విద్యార్థులకు వారి విద్యా జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. కాకపోతే మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి చదువుకుంటేనే ఆ అదృష్టం అనేది సక్సెస్ రూపంలో మీకు కనిపిస్తుంది. చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా, ఏదో విధంగా మాకు మార్క్స్ అయితే వచ్చేస్తాయి, మేము ఎగ్జామ్స్లో పాస్ అయిపోతాం అని అనుకుంటే అది పొరపాటే. అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత అయితే కష్టపడి చదువుకుంటారో దానికి రెట్టింపు విజయం అనేది తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వృశ్చిక రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో బయటకు వెళ్ళి మీరు ఏదైనా ఉద్యోగం చేయాలి అని చేస్తున్న ఆలోచన ఏదైతే ఉందో అది ఈ సమయంలో తప్పకుండా మీకు కలిసి వస్తుంది. ఇక గతంలో మీకు ఉద్యోగం చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ మీరు ఆ ఉద్యోగం చేయలేక ఆగిపోయి ఉంటే గనుక ఇప్పుడు మీకు మంచిగా ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఇక ఎవరైనా ఉద్యోగం చేసేవారు మీ ఉద్యోగ సంస్థలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే గనుక ఆ సమస్యలు ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. మిమ్మల్ని మీ పై అధికారులు బాగా ప్రోత్సహిస్తారు. మీరు చేసేటటువంటి మిస్టేక్స్ని మళ్ళీ మీరు సరిదిద్దుకుంటారు. అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉన్నత స్థానానికి ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ సమయంలో రెస్పెక్ట్ బాగా ఇస్తారు. సమాజంలో కూడా మీకు బాగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక మీకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇప్పుడు తీర్చేస్తారు. అన్ని విధాలుగా కూడా ఈ సమయం చాలా అద్భుతంగా కలిసి రాబోతోంది. మీకు ఇప్పుడు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి మరో శుభప్రదమైనటువంటి విషయం ఏమిటంటే గనుక మీ జీవితంలోకి ఒక స్త్రీ వస్తున్నారు. వారి యొక్క రాక కారణంగా అన్ని అంశాలలో మీకు సక్సెస్ని సాధించగలుగుతారు. ఒక స్త్రీ అంటే ఆవిడ మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేదా మీ స్నేహితురాలే కావచ్చు. ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగానైతే మీరు విజయాలు అనేవి తప్పకుండా సాధించబోతున్నారు. అంటే ఇక్కడ కొత్త వ్యక్తులే వస్తారు అని కాదు. గతంలో మీ జీవితంలో ఉన్నవారు కానివ్వండి, లేదా ఇదివరకు మీ నుంచి రిలేషన్ వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు కానివ్వండి, ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు ఎంతో బాగా మారబోతోంది. వారి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఇప్పుడు ఉపయోగదాయకంగా మారబోతూ ఉన్నాయి. ఆ స్త్రీ మీ వెనకాలే ఉండి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారు ప్రతి పనిలో కూడా మీరు విజయాలు సాధించే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా వారు మీకు ఐడియాస్ని ఇస్తూ ఉంటారు. దీనికి కారణంగా ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి మీరు విజయాలను అందుకుంటారు. ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం మీరు వదిలిపెట్టుకోకండి. పూర్తిగా వినియోగించుకోండి. విజయ శిఖరాలను అందుకోండి.